అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కొన్ని పదాలు మనల్ని భలే కన్ఫ్యూజ్ చేస్తాయి కదండీ. వినడానికేమో ఒకేలా ఉంటాయి, కాని వాటి అర్థాలు చూస్తే అస్సలు సంబంధమే ఉండదు. ఉదాహరణకి సన్ అంటే సూర్యుడు, సన్ అంటే కొడుకు. విన్నప్పుడు రెండూ ఒకటే. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటి పదాలనే హోమోఫోన్స్ అంటారు. వాటి గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? ఐ కాంట్ బేర్ ఇట్ అంటే నేను భరించలేను అని. మరి ద ట్రీ ఈజ్ బేర్ అంటే చెట్టు ఆకులు లేకుండా ఖాళీగా ఉంది అని. ఇక్కడ బేర్ ఔర్ బేర్ సౌండ్ సేమ్ టు సేమ్, కానీ మీనింగ్స్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మంచి క్లారిటీ తెచ్చుకుందాం పదండి. ఓకే, మరి ఈ గమ్మత్తైన పదాల వెనకున్న అసలు కదేంటో కొంచెం లోతుగా చూద్దామా? ఇంగ్లీష్ గ్రామర్లో వీటికొక స్పెషల్ పేరు పెట్టారు. అదే హోమోఫోన్స్. అసలు ఈ హోమోఫోన్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. వినడానికి ఒకేలా వినిపించే పదాలు, కానీ వాటి స్పెల్లింగ్ వేరు, అలాగే అర్థం కూడా పూర్తిగా వేరు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సౌండ్ ఒకటే, కానీ స్పెల్లింగ్, మీనింగ్ మాత్రం వేర్వేరు. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే మనం రోజూ వాడే కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ చూస్తే సరిపోతుంది. లెట్స్ డైవ్ ఇన్. రైట్, ఇక్కడ కొన్ని ఫన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ది 8, 8. రెండు 8 అనే వినిపిస్తున్నాయి గదూ, కానీ 8 అంటే తినేశాను అని, 8 అంటే నంబర్ 8. అబ్బో! అలాగే బేర్ అంటే ఏమీ లేకుండా ఖాళీగా ఉండటం. బేర్ అంటే ఎలుగుబంటి. ఇక ఫైనల్గా బై, ఏదైనా కొనటం. బై, టాటా చెప్పేయడం. చూసారా? సౌండ్ సేమ్, కానీ మీనింగ్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇంకొన్ని చూద్దామా? డై అండ్ డై. రెండిటినీ డై అనే అంటాం, కాని ఒకటి చనిపోవటం, ఇంకొకటి రంగు వేయటం. ఎంత తేడా! అలాగే ఐ అంటే మన కన్ను, ఐ అంటే నేను. ఫైనల్గా ఫ్లవర్ అంటే వంటల్లో వాడే పిండి, ఫ్లవర్ అంటే పువ్వు. అంటే మనం ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నామో దాన్ని బట్టి కరెక్ట్ వర్డ్ వాడటం అన్నమాట. చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇది లాస్ట్ సెట్. హెయిర్ అంటే మన జుట్టు, హెయిర్ అంటే అడవి కుందేలు. తర్వాత హియర్ అంటే ఇక్కడ, హియర్ అంటే వినడం. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఓ చిన్న ట్రిక్కుంది. హియర్ స్పెల్లింగ్లో ఇయర్ ఉంది కదా, చెవితో వింటాం, సింపుల్. ఇక హోల్ అంటే రంధ్రం, హోల్ అంటే మొత్తం. అలాగే ఆర్ అంటే గంట సమయం, ఆర్ అంటే మనది. ఒక్క లెటర్ స్పెల్లింగ్లో అటు ఇటు అయితే చాలు, మీనింగ్ టోటల్గా మారిపోతుంది. గమనించారా? ఓకే, ఇప్పటిదాకా చాలా ఎగ్జాంపుల్స్ చూశాం, బానే ఉంది. కానీ అసలు వీటి గురించి తెలుసుకోవడం ఎందుకు అంత ఇంపార్టెంటో, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడటానికి ఇవి ఎలా హెల్ప్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ హోమోఫోన్స్ మీద మనకు గ్రిప్ వస్తే 3 మేజర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్, మన లిస్నింగ్ స్కిల్స్ సూపర్బ్గా ఇంప్రూవ్ అవుతాయి. ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ కాంటెక్స్ట్ని బట్టి వాళ్ళు ఏ పదం వాడుతున్నారో మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సెకండ్, రాసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవే ఉండవు. ఫైనల్గా థర్డ్ పాయింట్, మాట్లాడేటప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా, కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం. రైట్, మనం ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న. కొంచెం ఆలోచించండి. ఈరోజు మనం చాలా హోమోఫోన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి మనం డిస్కస్ చెయ్యనివి, మీకు తెలిసినవి, ఇలాంటి వర్డ్ పేర్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎందుకంటే ఇలా మనం వెతుకుతూ, నేర్చుకుంటూ ఉంటేనే కదా ఏ భాషలో అయినా మన పట్టు ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయ్యేది.